ఆత్మ గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగంతో రాష్ట్రాన్ని సాధించిన, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మదరాసీయులుగానే చూస్తూ ఢిల్లీ పల్లకీ మోసే బోయలుగా తెలుగు జాతిని గుర్తిస్తున్న సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం గొంతెత్తి కార్మిక కర్షక శ్రామిక వర్గాల కోసం నిలబడి ఢిల్లీ పెద్దల్ని రాష్ట్ర గల్లీలకు రప్పించి తెలుగు జాతి పట్టుదలను దేశానికి తెలియజేసిన వ్యక్తి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు నుండి మొదలైన ఆయన ప్రస్థానం సినీ రంగానికి చేరుకొని దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో ఆ బాలగోపాలాన్ని అలరించి ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా మారి వారి అన్నగా ఇది రామా ఎన్టీవోడు అని ప్రజలు ఛాతి విరుచుకొని చెప్పే స్థాయికి చేరుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్న, ప్రజల చేత నీరాజనాలు అందుకున్న, దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలకు జరుగుతున్న అవమానం ఆయన్ని కలచివేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దేశ ప్రధాని కనీసం హెలికాప్టర్లో కూడా ఎక్కించని వివక్ష ఆయనలోని స్వాభిమానాన్ని రగిలించింది. ఆ అవమానాల నుండి ఆత్మగౌరవం కోసం కార్మిక కర్షక శ్రామిక వర్గాలను అధికారం వైపు నడిపిస్తూ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. సినిమా యాక్టర్ పార్టీ ఏం చేస్తుంది అన్న వాళ్ళకి సమాధానంగా 9 నెలల్లోనే అధికారం సాధించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలకు విప్లవాత్మకమైన సంస్కరణలు చేశారు. పట్టెడన్నం కూడా దొరకని పేదల కోసం 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా వారి ఆకలి తీర్చారు. ఆడపిల్ల ఆడపిల్లే తప్ప ఈడపిల్ల కాదు అనుకునే సమయంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని రాయలసీమలో పరవళ్లు తొక్కించారు. గాలేరు, నగరి, పోతిరెడ్డిపాడు వంటి సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ప్రజలకు భారమైన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పట్టాదారు పాస్బుక్ ద్వారా భూ యాజమాన్య హక్కు కల్పించారు. వ్యవసాయ రుణాల మీద 5% వడ్డీ రాయితీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పేదలకు పక్కా ఇల్లు, జనతా వస్త్రాల పథకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9%, బీసీలకు 20% రిజర్వేషన్లు, వృద్ధాప్య పెన్షన్తో పాటుగా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయటానికి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతనేం చేస్తాడు అనుకున్న ఢిల్లీ పార్టీని రాష్ట్రంలో ఉనికి కోల్పోయేలా చేసి 35 లోక్సభ సీట్లతో పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీని కూర్చోపెట్టి నేషనల్ ఫ్రంట్కి ప్రెసిడెంట్గా కేంద్ర రాజకీయాలను కదం తొక్కించారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల సామాజిక జీవితాన్ని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి తెలుగు వారిని దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చిన అన్న నందమూరి తారక రామారావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు. అన్న ఎన్టీఆర్ మన మధ్య లేకున్నా ఆయన రగిలించిన పోరాట స్ఫూర్తిని, ఆత్మగౌరవ నినాదాన్ని వదిలిపెట్టకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఈనాటికి తెలుగు ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుతోంది. జోహార్ ఎన్టీఆర్.